నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 600 మార్కులకు 597 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని డైరెక్టర్ పి షావల్ రెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లా 10వ తరగతి ర్యాంకులో 19వ స్థానం నుండి 17వ స్థానం ఆనందాన్ని వ్యక్తం చేసిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి వెల్లడి. మహానంది మండలం గోపురం గ్రామంలో భైరవాణి చెరువు మట్టిని బ్రాడ్ గేజ్ రైల్వే పనులకు ప్రభుత్వ అనుమతిని రద్దు చేయాలని రైతులు గ్రామస్తులు నిరసన. సరిలేరు మాకెవ్వరు అంటూ 100% ఉత్తీర్ణతతో అత్యధిక మార్కులతో సరికొత్త రికార్డులు సృష్టించిన బాలా అకాడమీ 10వ తరగతి విద్యార్థులు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీవాసవి హైస్కూల్ విద్యార్థుల ప్రభంజనం. విద్యార్థులను అభినందించిన కరెస్పాండెంట్ దస్తగిరి. నంద్యాల మూలసాగరంలో సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ నాయకుడు. మందుబాబులకు అడ్డుగా సచివాలయ భవనం పట్టించుకోని మున్సిపల్ అధికారులు. వేసవి వచ్చిందంటే ఎండ తీవ్రత తట్టుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన వాటిలో తాటి ముంజలు ఒకటి. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాలకు చెందిన శ్రీ లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ఇస్రత్ 599 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల ప్రభంజనం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025 ఎస్ఎస్సి ఫలితాల్లో నంద్యాల శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఎస్ఎస్సి ఫలితాల్లో 600 మార్కులకు 597 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని స్కూల్ డైరెక్టర్ పి షావల్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో 597 మార్కులు వైవిఎస్ నర్సిరెడ్డి, కె తిరుమలేష్ రెడ్డి 595, సిఎన్ కార్తిక్ 591, ఎస్ అబ్దుల్ రహమాన్ 590, వి శ్రావణి 590, ఉషాలక్ష్మి 590, వీరితో పాటు 589, 585, 587, 586, 585 ఇలా వరుసగా అత్యధిక మార్కులు సాధించారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులకు పైగా సాధించారు. 590 మార్కులకు పైగా 6, 580 మార్కులకు పైగా 34 మంది, 550 మార్కులకు పైగా 109, 500 మార్కులకు పైగా 256 మంది విద్యార్థులు సాధించారు. అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు సహకరించిన మా పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. వీళ్ళంతా మీరు వీళ్ళంతా మేడం వీళ్ళందరూ సెక్షన్స్ ఆ 12 సెక్షన్స్కి మూవీ చేసుకొని వస్తారు. కనీసం 15 డేస్ ఒకసారి సెమినార్ పెట్టాం, కౌన్సిలింగ్ పెట్టినాం పిల్లలకు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆగడాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రౌండ్లో పెట్టారు. ఇదే కోఆపరేషన్ మీరు అందించండి. సో దట్ మీ గురురాజా స్కూల్ ఫ్లాగ్ అనేటువంటిది రైట్ ఈరోజు వచ్చినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్లో మా స్కూల్ విద్యార్థులు మరి మంచి ఫలితాలు సాధించారు. మా స్కూల్ టాపర్గా 597 నర్సిరెడ్డికి రావడం జరిగింది. అదేవిధంగా 550 పైన సుమారుగా 256 మంది విద్యార్థులు మా దగ్గర మార్కులు సాధించడం జరిగింది. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన మా స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ కృషి లేనిదే ఇంత మంచి రిజల్ట్ అనేది రాదు. ఇలాగే ప్రతి సంవత్సరం కష్టపడి ఇంకా మన స్కూల్కి అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 10th క్లాస్ పాస్అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే మంచి మార్కులు సాధించారో
వాళ్ళు ఇంటర్లో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది పూర్తిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా మీరు స్టెప్ బై స్టెప్ మంచి అడుగులు వేస్తూ, ఎందుకంటే ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అనేది, ఇక్కడ నుంచి మీకు లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒకరు చెప్పింది కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నామా, లేదా డాక్టర్ అవ్వాలనుకుంటున్నామా, లేదా సివిల్స్, ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అన్ని ఆపర్చునిటీస్ను 1-2 సార్లు మీరు చూసుకోండి ఏమేమి ఉన్నాయని. దాని ప్రకారంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి ఇంకా మీ పేరెంట్స్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024-25 అకాడమిక్ ఇయర్లో నిర్వహించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున పిల్లలు చాలా చక్కగా ప్రతిభను చాటారు. మా స్కూల్ నుంచి 600కు 597 మార్కులతో నర్సిరెడ్డి అనేటువంటి విద్యార్థి, దొర్నిపాడు గ్రామము, ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఈ మార్కులు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆల్మోస్ట్ ఆల్ 90% గ్రామీణ ప్రాంత విద్యార్థులు, అట్లాగే ముఖ్యంగా బడుగు వర్గాల వారికి సంబంధించినటువంటి కుటుంబీకుల పిల్లలు. వీళ్ళు చక్కటి ప్రతిభ చాటారు. సుమారుగా 500కు పైన, 270 మందికి పైన, 500కు పైన మార్కులు వచ్చినట్టు నాకు తెలిసింది. చాలా సంతోషము. ఈ టెంపో ఇదే విధంగా కంటిన్యూ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే టీచింగ్ ఫ్యాకల్టీ, ముఖ్యంగా మీరు చేసినటువంటి సేవ చాలా అద్భుతము. మీ యొక్క కోఆర్డినేషన్ లేకపోతే ఈ రిజల్ట్ రాదు. మీ అందరు కష్టపడ్డారు, పిల్లలు కష్టపడ్డారు. ఫ్యూచర్లో కూడా మీరు ఇదే విధమైనటువంటి టెంపోతో కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తారని నేను ఆకాంక్షిస్తూ, పిల్లలు మీరు ఇప్పుడే మా మేనేజింగ్ డైరెక్టర్ మోహన్లాల్ రెడ్డి గారు చెప్పినట్లుగా మీరు ఏమి చదవాలి, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలా, లేక లాయర్ కావాలా, లేక బ్యాంకర్ కావాలా, లేదా ఇంకా ఇతరత్ర వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలా, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చదువుతో మనం ఏమైనా సాధించవచ్చు. అటువంటి ఆపేక్షను మీరు కలిగి ఉండి చక్కటి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి పిల్లలను అభినందిస్తూ టీచింగ్ స్టాఫ్కు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఒకరికి కాదు, సో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్కి టోటల్ స్ట్రెంత్లో 500 దాటొచ్చాయి. సో మెయిన్గా దీనికి కారకులు మా టీచర్లు. సో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు నైట్ స్టడీ అవర్స్లో బాగా వీళ్ళని టేక్ కేర్ చేశారు. అదేవిధంగా మేము ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కోకరికులర్ యాక్టివిటీస్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, ఇప్పుడు వచ్చిన అబ్బాయి నర్సిరెడ్డి 597 వచ్చిన అబ్బాయి మన August 15 స్వాతంత్ర దినోత్సవం రోజు పెరేడ్లో సైరా నరసింహారెడ్డి అనే మేము ఒకటి ప్లే చేశాము. ఆ ప్లేలో సైరా నరసింహారెడ్డి రోల్ ప్లే చేసింది కూడా నర్సిరెడ్డి. అంటే మేము ఎడ్యుకేషన్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్, అంటే కొంతమంది చదువు ఒకటే ఉండాలా మిగతా ఉండకూడదు అనుకుంటారు. మా స్కూల్లో చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కోకరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో దీన్ని ఉద్దేశంతోనే మేము ఆల్రెడీ CBSE స్కూల్ని కూడా 25, 26, 27 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ఆగస్ట్లో ఆ అడ్మిన్ బ్లాక్కి గృహప్రవేశం కూడా మేము చేయదలుచుకున్నాము. అప్పుడు మీకు అందరికి కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతాము. సో CBSEలో ఏది ఉంటుందంటే మెయిన్గా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కోకరికులర్ యాక్టివిటీస్, అవి ఆల్రెడీ మేము స్టేట్ సిలబస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి మేము అక్కడ కూడా మా యొక్క స్టాఫ్ సపోర్ట్ తోటి ఇంటర్నేషనల్ స్కూల్ రాయలసీమలోనే ఒక 18 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఏ విధంగా అయితే ఉంటుందో స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ, అక్కడ ఫెసిలిటీస్లో కానీ రాయలసీమలోనే అత్యంత త్వరగా మేము నెంబర్ 1గా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ యొక్క రిజల్ట్స్లో ముఖ్య భాగ్యులైన మా టీచర్లకి, మాకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తున్న మా యొక్క పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు. నంద్యాల విద్యాశాఖ జిల్లా అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా 17వ స్థానంలో నిలిచిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించడం జరిగిందని, వారిని అభినందిస్తున్నానని, 19వ స్థానం నుంచి 17వ స్థానానికి నంద్యాల జిల్లా రావడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించారని, అదేవిధంగా నంద్యాలలో 600 మార్కులకు 599 మార్కులు సాధించడం అభినందనీయమని, 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన వారు బాధపడకూడదని, మరలా వారి కోసం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఎవరు కూడా మనస్తాపాలకు గురి కావద్దని తెలిపారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇందులో మన జిల్లా నంద్యాల
81.85%తో 17వ స్థానంలో ఉంది. ఇందులో 4.9%తోనూ బాలికలు 84.4%తో ఉత్తీర్ణులు కావడం జరిగింది. అయితే పోయిన సంవత్సరము మన జిల్లా 19వ స్థానంలో ఉండేది. ఈసారి 2 స్థానాలు మెరుగుపరుచుకొని 17వ స్థానానికి చేరుకుంది. అయితే మన రాయలసీమ జోన్లో 8 జిల్లాల్లో కూడా మంది ప్రథమ స్థానంలో ఉంది. అది చాలా సంతోషించదగిన విషయము. అయినప్పటికీ నేను డిఓగా వచ్చి 6 నెలల కాలంలో చాలా పాఠశాలలు పర్యవేక్షించి 100 days ప్రోగ్రామ్ను కూడా బాగా పర్యవేక్షించి స్టడీ అవర్స్ని కూడా బాగా ఇంప్లిమెంట్ చేసి మోడల్ పేపర్స్ను చదివించడం, మోడల్ క్వశ్చన్ పేపర్స్. అయితే నేను ఇంకా మెరుగైన ఫలితాలు ఆశించాను. అయినప్పటికీ మనకు 17వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ముందు వచ్చే సంవత్సరంలో జూన్ నుంచే మన ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి టాప్ 10లో మన జిల్లా ఉండేటట్లుగా చేస్తాము. అయితే ఈసారి 81.85% మంది మాత్రమే పిల్లలు పాస్ అయ్యారు. మిగిలిన పిల్లలకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ కోసం అందరి హెడ్ మాస్టర్స్తో కూడా క్లాసెస్ తీసుకోమని చెప్పి వాళ్ళందరూ కూడా సప్లిమెంటరీలో పాస్ అయ్యేటట్టుగా చేస్తాం. మహానంది మండలం గోపవరం గ్రామంలో భైరవాణి చెరువు మట్టిని బ్రాడ్ గేజ్ రైల్వే పనులకు ప్రభుత్వ అనుమతిని రద్దు చేయాలని గ్రామ నాయకులు పుల్లయ్య ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. నిరసనకు వామపక్ష పార్టీలు, ప్రజాసంఘ నాయకులు మద్దతు పలికారు. చెరువులోని మట్టిని రైల్వే పనులకు వాడితే గ్రామంలో ఉన్న రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడతారని వామపక్ష పార్టీల, ప్రజాసంఘ నాయకులు తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రజలకు విషయం తెలపకుండా, గ్రామ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా భైరవాణి చెరువు మట్టిని రైల్వే పనులకు వాడుకోవాలని ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం దారుణమని నాయకులు తెలిపారు. రైతులు పంటలు పండించుకోవడానికి నీరు చెరువు నుంచి వస్తుంది కాబట్టి చెరువులోని మట్టి తవ్వితే నీరు ఇంకిపోయి రైతులకు సరైన సకాలంలో నీరు అందదన్న గ్రామ వైసీపీ నాయకులు పుల్లయ్య తెలిపారు. రైల్వే బ్రాడ్ గేజ్ పనులు ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇచ్చిన అనుమతిని వెంటనే రైల్వే కాంట్రాక్టర్ కు భైరవాణి చెరువుని మట్టి తోలుకోవాలని ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన అనుమతిని వెంటనే కాపాడండి భైరవాణి చెరువును, కాపాడండి భైరవాణి చెరువును, కాపాడండి భైరవాణి చెరువును. గడవి నిలబడు గడవి నిలబడొచ్చు. మన చెరువు 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 కాపాడాలి 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 కాపాడాలి. అనుమతిని వెంటనే రద్దు చేయాలి. అని ఇచ్చిన అనుమతిని వెంటనే కాపాడుకుందాం మన భైరవాణి చెరువును, కాపాడుకుందాం భైరవాణి చెరువును, కాపాడుకుందాం భైరవాణి చెరువును, కాపాడుకుందాం భైరవాణి చెరువును. వెంటనే ఇచ్చిన అనుమతిని వెంటనే రైల్వే కాంట్రాక్టర్ కు భైరవాణి చెరువుని మట్టి తోలుకోవాలని ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన అనుమతిని వెంటనే కాపాడండి భైరవాణి చెరువును, కాపాడండి భైరవాణి చెరువును, కాపాడండి భైరవాణి చెరువును. రక్షించాలి భైరవాణి చెరువును, రక్షించాలి భైరవాణి చెరువును. ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన అనుమతిని వెంటనే రైతులకు కాపాడండి, రైతులను కాపాడండి, రైతులను కాపాడండి, రైతులను కాపాడండి, రైతులను రక్షించాలి చెరువును, రక్షించాలి భైరవాణి చెరువును, రక్షించాలి భైరవాణి చెరువును. ఇచ్చిన అనుమతిని వెంటనే ఇచ్చిన అనుమతిని వెంటనే ఇచ్చిన అనుమతిని వెంటనే భైరవాణి చెరువు నుండి మట్టిని తొలగాలని ఇచ్చిన అనుమతి. సుధాకర్, అంబేద్కర్ సేన జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నా.
ఇక్కడ గోపవరం గ్రామంలో చెరువు మట్టి తీసుకునేకి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది డబ్బులకు అమ్ముకోవాలనే దురుద్దేశంతో అందరూ పంగనాగలబడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమయం అనేది చెప్తున్నాం. ఇక్కడ తాగనీకి బరగొడ్లకు కూడా నీళ్లు లేని పరిస్థితి అయింది. ఇక్కడ చెరువు మట్టి తీస్తే బోర్లు ఎండిపోతాయి, పొలాలు పండవు. ఇది ₹1 టిప్పర్ అనే లోపల ఒక టిప్పర్ వచ్చేసి 8,000 అమ్ముతుంది. ఇటుకల బట్టీలకు కానీ ఇంకా ఇతర వేరే దానికైనా. ₹1కు 8,000 టిప్పర్లకు అనేది కరెక్ట్ అయిన సమాధానం కాదు. అలాగే ఒక కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఎవరైనా సరే చెరువు మట్టికి మాకు అనుమతి అని వాళ్ళ కాంట్రాక్ట్లు ఏమైనా చేసుకున్నారా? పోలరాజు యాదవ్ అడ్వకేట్. నేను మాది గోపవరమే. మాది వ్యవసాయ కుటుంబము. నేను ఇక్కడనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇక్కడ వచ్చిన రైతాంగానికి, పత్రికా విలేకరులకు అందరికి నమస్కారము. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ సారవంతమైనటువంటి చెరువు మట్టిని ఒక రైల్వే కాంట్రాక్టులకు అప్పగించినారంటే ఎంత బాధాకరంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే చూడండి, మీరే అటు చూడండి, పచ్చని పొలాలు. ఈ గోపవరం గ్రామమే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు కూడా ఈ చెరువు మీదే ఆధారపడినాయి. పశువులు అయితేనే, పశుపక్షాలు అయితేనేమి, రైతులు అయితేనేమి, తాగునీటికి అయితేనేమి, ఏ విధంగా అయినా కానీ అన్నిటికీ ఈ చెరువు మీద ఆధారపడినారు. ఈ రోజు పుట్టిన చెరువు కాదు, గత సంవత్సరాలుగా, 7 సంవత్సరాలుగా పుట్టినటువంటి చెరువు ఇది. ఈ చెరువు మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు. కావున గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి గోపవరం గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలను కాపాడవలసిందిగా కోరుచున్నాము. సరిలేరు మాకెవ్వరు అంటూ 100% ఉత్తీర్ణతతో అత్యధిక మార్కులతో సరికొత్త రికార్డులు సృష్టించిన బాలా అకాడమీ 10వ తరగతి విద్యార్థులు విలువలతో కూడిన విలువైన విద్యను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది మా బాలా అకాడమీ విద్యా సంస్థ. ఈ 2025 సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో హాజరైన 74 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో 592 మార్కులతో షేక్ ఆఫియా మా పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. 588 మార్కులతో బి మధు నాని ద్వితీయ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా 550కి పైగా 25 మంది విద్యార్థులు, 500కు పైగా 45 మంది విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. తెలుగులో 8 మంది, సోషల్లో 4 విద్యార్థులు, గణితంలో 3 విద్యార్థులు, సైన్స్లో 1 విద్యార్థి 100కు 100 99 మార్కులను, హిందీలో 4, ఇంగ్లీష్లో 1 సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించడం జరిగింది. ఇంతటి ఘన విజయం సాధించడానికి పాఠశాల అవలంబించిన విద్యా ప్రణాళిక, ప్రతి విద్యార్థిపై చూపించిన ప్రత్యేక శ్రద్ధ, ఎక్కువ మొత్తంలో పరీక్షలను నిర్వహించి వారిలో ధైర్యాన్ని నింపడం, ఇవన్నీ కూడా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడానికి కారణమయ్యాయని పాఠశాల కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత తెలియజేశారు. అలాగే తమ పూర్వపు విద్యార్థులు జె మనోహర్ 436, 440కి గాను స్టేట్ టాపర్ షేక్ రంషా 434, సి సాయి హర్షిత 463, 470కి గాను మార్కులతో నంద్యాలలోనే రికార్డు సృష్టించడం జరిగిందని తెలియజేశారు. విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి క్షణం అండగా నిలిచి ధైర్యాన్ని నింపి ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి మా పాఠశాల యాజమాన్య ఉపాధ్యాయులు ప్రోత్సహించారని తెలియజేశారు. Next, Jadil, I think. Yes, give her big hand. Those who are governed, please stand back of the madam and sir, please. Okay, congratulations, Nana. You're off of Bala Academy. Now, Raja madam is felicitating her with the government, and principal madam is presenting bouquet to her. Give her a big hand of applause. పంపించారమ్మా నాకు హెడ్డింగ్ పంపించమన్నారు. హెడ్డింగ్ ఒకటి పంపించమన్నారు. హెడ్డింగ్ ఒకటి పంపించండి. ఆ హెడ్డింగ్ ఒకటి పంపించండి. చేత విడుదల కాబడ్డ ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యార్థులు జయభేరి మోగించారు. ముఖ్యంగా
ఇంత మంచి ర్యాంక్ ఇచ్చిన భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ మార్క్స్ సాధించడానికి ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా 580 మార్కులు సాధించడానికి మా ప్రోగ్రాం చాలా దోహదపడింది. 45 మంది 74 మందిలో 45 మందికి 500 అబోవ్ రావడానికి కారణం మా ప్రోగ్రామే. మా ప్రోగ్రాంలో కంప్లీట్గా ఏంటి అంటే ఒక్కరిపైన ఫోకస్ చేయకుండా ఓన్లీ ఇంటెలిజెన్స్ పైనే ఫోకస్ చేసే విధానంగా మా ప్రోగ్రాం ఉండదు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకునేలాగా మా రివిజన్ ప్రోగ్రాం ఉంటుంది. టీచింగ్ పీరియడ్స్ క్యాల్కులేటెడ్గా ఉంటాయి. అలాగే టీచర్స్ ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా మ్యాథ్స్లో చెప్పుకోవాలి అంటే బోర్డు టెస్ట్, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ బోర్డు దగ్గరకు వచ్చి టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో అతి ముఖ్యమైన గ్రామర్ని పదే పదే వర్క్షీట్ల ద్వారా, తర్వాత స్కోరింగ్ బుక్స్ ద్వారా వారికి ఎక్కువ టైం కేటాయించి ఇంగ్లీష్లో అధిక మార్కులు సంపాదించడం జరుగుతోంది. అలాగే తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్కి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించేటట్టయితే సైన్సెస్కి, మ్యాథ్స్కి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కానీ మా పాఠశాలలో అన్ని సబ్జెక్ట్స్కి సరైన ప్రాధాన్యత వారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి మా స్కూల్లో యూనిక్ స్పెషల్గా చూస్తాము. ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తు నిర్మించాలని తల్లిదండ్రుల ఆశయం ఉంటుంది. ఆ ఆశయానికి తగ్గట్టుగానే మా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు నేడు మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాలలో సరిలేరు మీకెవరు అంటూ మా బాల అకాడమీ విద్యార్థులు 100% ఫలితాలతో అత్యున్నత మార్కులతో నంద్యాల టౌన్ టాప్ సాధించడం జరిగింది. ఇంతటి అత్యున్నత మార్కులు సాధారణ విద్యార్థులు, సాధారణ కుటుంబాలైనటువంటి మా పేరెంట్స్ యొక్క వ్యవస్థతో మేము ఈ మార్కులు సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మా విద్యాసంస్థల టాప్ 592 అవుట్ ఆఫ్ 600 SFNMY సాధించడం జరిగింది. అలాగే 580 మార్కుల పైన 11 మంది విద్యార్థులు, 550 మార్కుల పైన 45 మంది విద్యార్థులతో, అంటే 75 మందిలో 45 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం జరిగింది. ఇంతటి గొప్ప విజయానికి కారకులైన మా స్టాఫ్, అలాగే మా పేరెంట్స్ ప్రోత్సాహంతో ఈ మార్కులు సాధించడం జరిగిందని మేము ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. అలాగే నంద్యాలలో ప్రతి కళాశాలలో కూడా మా విద్యార్థులే టౌన్ టాప్గా నిలిచారు. మన విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఒక రావుస్ కాలేజ్ అయితేనేమి, న్యూక్లియస్ కాలేజ్ అయితేనేమి, నారాయణ కాలేజ్ అయితేనేమి, అన్ని కళాశాలలో మా పూర్వ విద్యార్థులే టౌన్ టాప్గా నిలిచారు. ఇది కూడా మాకెంతో గర్వకారణంగా ఫీల్. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీవాసవి హైస్కూల్ విద్యార్థుల ప్రభంజనం. నంద్యాల పట్టణంలోని శ్రీవాసవి హైస్కూల్ పాఠశాలలోని విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. కేవలం 2 నెలల్లో చదవడం, రాయడంలో మార్పు రాని పక్షంలో ఫీజులు చెల్లించనవసరం లేదని మాటకు కట్టుబడి గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి విద్యార్థులకు అనుకూలమైన ఫీజులతో కనీసం చదవడం, రాయడం రాని విద్యార్థులను చేర్చుకొని 2 నెలల్లోనే గుండ్రని రాత రాయిస్తూ ప్రతి సంవత్సరం 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధిస్తున్న విద్యాసంస్థ 2023-24లో 587 మార్కులతో పాటు ఈ విద్యా సంవత్సరం 2024-25లో పెదబోధన విద్యార్థి వంగల వెంకటేశ్వర రెడ్డి 591 మార్కులు సాధించిన సందర్భంగా విద్యార్థుల ఉపాధ్యాయుల సమక్షంలో తండ్రి శ్రీ వెంకట్రామరెడ్డి, విద్యార్థి వెంకటేశ్వర రెడ్డిని స్కూల్ కరెస్పాండెంట్ వాసవి దస్తగిరి, శాంతి మేడం, ఉదయ్ కుమార్ తండ్రి కొడుకులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ దస్తగిరి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఈ విజయానికి కారణమైనటువంటి విద్యార్థులను, ఉపాధ్యాయులను, సహకరించినటువంటి తల్లిదండ్రులను అభినందించారు. వాసవి స్కూల్ యాజమాన్య విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వలన ఈ విజయం సాధ్యమైందని తెలియజేశారు. సెకండ్ ఇయర్ లో బైపీసీలో నంద్యాలలోనే టౌన్ ఫస్ట్ 523 మార్కులు సాధించినటువంటి విద్యార్థి మన యొక్క విద్యార్థి. కాబట్టి పై తరగతిలో వెళ్లే కొద్దీ కూడా మన యొక్క విద్యార్థుల యొక్క ఈ యొక్క ఫౌండేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ఇన్ని మార్కులు సాధించినటువంటి మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరము 50 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో సాయి జగన్ అనే ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినాడు. మరి మిగతా 49 మంది పాస్ అయినారు. మరి అందులో 20 మంది విద్యార్థులకు 500 పైన మార్కులు రావడం జరిగింది అన్నమాట. అట్లా ఈ యొక్క అభివృద్ధికి, మార్కులకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తామని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి కష్టే ఫలి, మేము కష్టం చేస్తున్నాం, ఆటోమేటిక్గా ఫలితం వస్తుంది మా నమ్మకం. మరి ఆ విధంగా మేము కష్టపడతామని, మార్కులు అనేది ఈ రోజు ఎక్కువ వచ్చినంత మాత్రాన మేము సంతోషపడడం కానీ తక్కువ వచ్చిన మాత్రం కుంగిపడడం జరగదు అనమాట. అట్లా మార్కులు సర్వసాధారణం.
ఈరోజు 591 వచ్చినాయి కదా, మేమే నెంబర్ 1 స్థాయిలో మేము లేం. కాబట్టి మనం ఏది ఏమైనా కూడా విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ విషయంలో పట్టు సాధించే విధంగా మన పాఠశాల ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ యొక్క సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా, ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ తస్మియా. నేను ఈ స్కూల్కి 4th క్లాస్ నుండి వచ్చినాను. శాంతి మేడం గారు రైటింగ్ బాగా నేర్పించారు. మా సారు ఉదయ్ సారు బాగా కృషి చేయడం వల్ల నేను మ్యాథ్స్లో కూడా బాగానే సాధించాను. నాకు పబ్లిక్లో 502 మార్క్స్ వచ్చాయి. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో మా పాఠశాలకు చెందిన వెంకటేశ్వర రెడ్డి 591 మార్కులు సాధించడం జరిగింది. దీనికి కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా పాఠశాలలో చదివిన ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 పైగా మార్కులు సాధించడం జరిగింది. కేవలం చిన్న చిన్న పదాలు రాకుండా ఉన్న విద్యార్థులను చేర్చుకొని ఈ ఫలితాలు సాధించాం. దీనికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని స్థానిక మూల స్థానంలో సచివాలయ నూతన భవనం కోసం 40 లక్షల రూపాయలతో భవనం పనులు వేగవంతంగా ప్రారంభించారు. అయితే ఈ వేగవంతానికి టీడీపీ నాయకుడు అడ్డం వేయడంతో సచివాలయం కార్యాలయం పనులు అక్కడికక్కడే ఆగిపోయాయి. దీనిపై ఆ వార్డు కౌన్సిలర్ షేక్ రెడ్డి అనురాధ ఎన్నో మార్లు కౌన్సిల్లో నోరు మొత్తుకొని సచివాలయ పనులు వేగవంతం చేయాలని కోరిన మున్సిపల్ కమిషనర్ తీరు మాత్రం మారలేదు. అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామంటూ మాటల వరకే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి చేయడమే లక్ష్యం అంటూ నాయకులు గొప్పలు చెబుతున్నారు. అయితే నంద్యాల పట్టణంలో మాత్రం అది ఏమాత్రం అమల్లోకి రావడం లేదు. అభివృద్ధి చేయాల్సిన నాయకులే అడ్డుపడితే ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? ప్రభుత్వ సచివాలయం అద్దె భవనంలో ఉంటూ అద్దె చెల్లించలేక ఎన్నో మార్లు తాళాలు వేయడం జరిగింది. సచివాలయం అభివృద్ధి చెందితే వాడు ప్రజలకు మేలు జరుగుతోంది, నాయకులకు కాదు. అటువంటిది అక్కడున్న తెలుగుదేశం నాయకులు సచివాలయ పనులకు అడ్డుకొని ఎవరైనా కానీ ఇక్కడ పనులు ప్రారంభిస్తే నీ ఉద్యోగాలు పోతాయంటూ వారికి హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు మాత్రం ముందడుగు వేయడం లేదు. ప్రభుత్వ సచివాలయానికి ఇలా జరిగితే ఆ వార్డులో అభివృద్ధి జరుగుతుందా? ఇప్పటికైనా నాయకులు స్పందించి సచివాలయ పనులు వేగవంతం చేస్తే ప్రజలు మేలు జరుగుతుంది, పనులు త్వరగా అవుతాయి. అదేవిధంగా మూలసాగరంలో బిల్డింగ్ అనుమతులు లేకుండా, ఇంటి పన్ను లేకుండా, అప్రూవ్ లేకుండా బిల్డింగ్ నిర్మించిన మున్సిపల్ అధికారులకు మాత్రం ఇది కనిపించదు. పేదవాడు కట్టుకుంటే వారిపై అధిక పెనాల్టీ వేసి వసూలు చేస్తారు. అటువంటిది ఇప్పుడు వాళ్లకు కనపడదా? సచివాలయ సిబ్బంది కనపడదా? ఇదేనా మున్సిపల్ తీరు అంటూ ప్రశ్నిస్తున్నారు. వేసవి వచ్చిందంటే ఎండ తీవ్రత తట్టుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన వాటిలో తాటి ముంజలు ఒకటి. తాటి ముంజలో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిలో ఏ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచిది, మలబద్ధకం నివారిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అధికంగా నీరు ఉండడం వల్ల శరీర బరువు తగ్గిస్తుంది. చికెన్ పాక్స్ వంటి సీజనల్ వ్యాధులకు గురై బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఆకలిని అరికడుతుంది, ఎండవేడిమి వల్ల తగిలే తాపాన్ని నివారిస్తుంది. తాటి ముంజలు చౌకగా లభించడంతో సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. రైతు నగరంకి వెళ్లే రోడ్లో నంద్యాల పట్టణం పలు చోట్ల రోజు
ముంజకాయలు తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. డజను 60 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. రోజుకు 1500 రూపాయల వరకు ఆదాయం వస్తోందని, మున్సిపల్ పన్ను 100 రూపాయలు, ఖర్చులు పోను 800 రూపాయల వరకు మిగులుపోతుందని చెప్పాడు. వేసవి సీజన్ అయిన తర్వాత కొబ్బరి దింపు, కాయలు వలుపు చేస్తూ ఉంటానని చెబుతున్నాడు. ఎండాకాలంలో వస్తాయి. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఇవి న్యాచురల్గా పండేటివి. ఇందులో మందు, కెమికల్స్ అటువంటివి ఏమి వేసేది ఏమి లేదు. ప్యూర్ న్యాచురల్. దీనివల్ల ఎండాకాలంలో బాడీకి కూలింగ్ వస్తుంది. చెమటకాయలు లేవు, మన విటమిన్ అవి ఏదో అంటారు కదా, అవి బాగా పుష్కలంగా ఉంటాయి తినడం వల్ల. న్యాచురల్గా ఇవి ప్రకృతి పరంగా ప్రసాదించేటివి మన పండ్లు, మంచి పండ్లు. మందు ఇటువంటి మందు లేకుండా పండేది ఇది ఒక్కటే ఉండేది. మిగతా వాటిని అన్ని కెమికల్ మందులు వేసి పండించేది. మాత్రం వస్తాయి. ఓన్లీ ఎండలకాలం 1 నెల అంతే. మళ్ళీ సంవత్సరానికి 1 కాపు. అది దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నది మనకు. ప్రభుత్వం ప్రకటించిన 10th ఫలితాల్లో నంద్యాలకు చెందిన శ్రీ లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ఇస్రత్ 599 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. ఈమె తండ్రి మొహమ్మద్ రఫీ డెంటిస్ట్ కాగా తల్లి ఫిదర్స్ బేగం గృహిణి. సాధారణ ప్రైవేటు స్కూల్గా గుర్తింపు పొందిన శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నర్సరీ నుంచి చదివింది. సైన్స్ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో 100 మార్కులు సాధించింది. డాక్టర్ కావడమే తన లక్ష్యమని, తల్లిదండ్రుల సహకారం, టీచర్ల వల్లనే ర్యాంక్ సాధించానని చెప్పింది ఇస్రత్. ఒక్క నిమిషం ఉన్నది ఫోటో. మా అమ్మ ఒక హౌస్ వైఫ్ అండ్ నేను ఇష్రత్ శ్రీలక్ష్మి స్కూల్ నుంచి చదివాను. నాకు 600కి 599 వచ్చాయి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ముందుగా అయితే మా శ్రీలక్ష్మి మేడంకి, గోల్డెన్ సార్కి, లక్ష్మీరెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పర్టికులర్గా అయితే లక్ష్మీరెడ్డి సార్ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కాదు, మా క్లాస్లో అందరికీ కూడా బేసిక్స్ ఇచ్చారు. బేసిక్ నాలెడ్జ్ అనేది మాకు ప్రొవైడ్ చేశారు. దానివల్ల మాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడే కాదు, మాకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది. అందుకే ఆయనకి ముందు నుంచి ఆయన మీద చాలా గౌరవం మాకుంది. అండ్ మా స్కూల్లో కూడా డిసిప్లైన్, మేనర్స్ అనేది టాప్లో ఉంటాయి ఎప్పటికీ. బయట కూడా మా స్కూల్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్లో ఒకటి. ఎంత మంచి ఎడ్యుకేషన్ అంటే నా మార్క్స్ని బట్టి మీకు తెలుస్తుంది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ కూడా కాంపిటేటివ్నెస్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది. వాళ్ళు కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల నేను చదవాలి, నేను చేయాలి అనే ఒక స్పిరిట్ అనేది అందరిలో వస్తుంది. మా టీచర్స్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు సహకరించినందుకు. థ్యాంక్ యూ. ఫర్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో వచ్చే పిల్లలకైతే 10th నేను చెప్పదలుచుకునేది ఎక్కువగా ప్రెషర్ తీసుకోకూడదు. ఇది చదవాలి, అది చదవాలి, అది ఫినిష్ చేసుకోవాలి, ఇది ఫినిష్ చేసుకోవాలి అని ప్రెషర్ లేకుండా నార్మల్గా కామ్గా మన స్కూల్లో ఉన్న టైంలోనే అంతా ఫినిష్ చేసుకునేటట్టు ఉండాలి. ఇంటికి వచ్చి మళ్ళీ అది చదవలేదు, ఇది చదవలేదు అని ఎక్కువగా బట్టి కొట్టి అలా ఏం కాకుండా రాయగలం అనే కాన్ఫిడెన్స్లో చదవాలి.
అండ్ ఎక్కువగా అది ఇది అని బుక్లో ఉన్నదే బట్టి కొట్టకూడదు. మన ఓన్గా కూడా మనం రాసేటట్టు ఉంటే చాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 600 మార్కులకు 597 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని డైరెక్టర్ పి శ్యామల్ రెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లా 10వ తరగతి ర్యాంకులో 19వ స్థానం నుండి 17వ స్థానం ఆనందాన్ని వ్యక్తం చేసిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి వెల్లడి. మహానంది మండలం గోపవరం గ్రామంలో భైరవాణి చెరువు మట్టిని బ్రాడ్ గేజ్ రైల్వే పనులకు ప్రభుత్వ అనుమతిని రద్దు చేయాలని రైతులు గ్రామస్తులు నిరసన. సరిలేరు మాకెవ్వరు అంటూ 100% ఉత్తీర్ణతతో అత్యధిక మార్కులతో సరికొత్త రికార్డులు సృష్టించిన బాలా అకాడమీ 10వ తరగతి విద్యార్థులు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీవాసవి హైస్కూల్ విద్యార్థుల ప్రభంజనం. విద్యార్థులను అభినందించిన కరెస్పాండెంట్ దస్తగిరి. నంద్యాల మూలసాగరంలో సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ నాయకుడు. మందుబాబులకు అడ్డగా సచివాలయ భవనం పట్టించుకోని మున్సిపల్ అధికారులు. వేసవి వచ్చిందంటే ఎండ తీవ్రత తట్టుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన వాటిలో తాటి ముంజలు ఒకటి. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాలకు చెందిన శ్రీ లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ఇస్రత్ 599 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.